Kannappa movie directed by Mukesh Kumar Singh, written by Manchu Vishnu, and the casting are Vishnu, Mohan Babu, Mohan Lal, Akshay Kumar, Prabhas, Preeti Mukundan, Kajal Agarwal and Sarath Kumar. మూవీ ప్లాట్ వచ్చి తిన్నడు ఒక అడవిలో జీవించే మనిషి కొన్ని కారణాల వల్ల దేవుణ్ణి నమ్మడు. అటువంటి వాడు శివుని భక్తుడిగా ఎలా మారాడు, కన్నప్పగా పేరు ఎలా మారింది, అసలు ఏం జరిగింది అనేదే స్టోరీ. ఈ మూవీలో ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడితే ప్రభాస్ ఎంట్రీ అక్కడ మొదలయ్యిద్ది. ఒక పాజిటివ్ అండ్ డివోషన్ వైబ్ అది మూవీ ఎండ్ వరకు ఉంటుంది. కంప్లీట్ మూవీ అంతా సైలెంట్ మోడ్లో అలా శివుని భక్తిలోకి వెళ్ళిపోతాం. అండ్ ఆ ట్రాక్ అంతా ఎమోషన్గా బాగా క్యారీ చేశారు. అండ్ ఆ టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్స్, సాంగ్స్ ప్రతి ఒక్కటి మంచి ఫీల్ ఉంటుంది. ఇది చూసుకొనే మంచు విష్ణు గారు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడారు అనిపించింది. అండ్ ఈ మూవీతో ప్రభాస్ గారు ఒక మెట్టు ఎక్కారు అనిపించింది. ఎందుకంటే నేను స్టార్ని, నా లెవెల్ ఏంటి, నేనేంటి అనేది చూపించకుండా మన వాళ్ళు అడిగారు, చేసేద్దామని చేశారు. చూడండి, ఒక మెట్టు ఎక్కేశారు అంతే. అండ్ ఇప్పుడు నెగిటివ్స్ చూస్తే ఇందాక ఏదైతే చెప్పానో అక్కడ నుండే స్టార్ట్ చేద్దాం. ప్రభాస్ గారి క్యారెక్టర్ బాగుంది, బట్ ఆ మేకప్ కానీ, ఆ టైంలో యూజ్ చేసిన ఎఫెక్ట్స్ కానీ కేర్ తీసుకొని చేయాల్సింది అనిపించింది. గెస్ట్గా రావడం కోసం కానీ, ఏదైనా చిన్న రోల్ కోసమైనా రిమైనింగ్ సినిమా వాళ్ళు చేస్తున్నారు. అలాంటిది మీకు ఆప్షన్ దొరికినప్పుడు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. అండ్ ఇప్పుడు స్టోరీ గురించి చూస్తే శివుడి గురించి సినిమాని పెట్టుకొని అది పక్కన పెట్టి కనెక్షన్లెస్ సీన్స్తో మూవీ అంతా రన్ చేశారు. కొంతవరకు సీన్స్ ఫోర్స్డ్గా ఉన్నాయి, న్యాచురల్ ఫ్లో మిస్ అయింది అనిపించింది. పోనీ ఉన్న సీన్స్ అయినా బాగున్నాయా అంటే ఎమోషన్ కానీ, ఫీల్ కానీ ఎక్కడా అనిపించదు. అండ్ ఇప్పుడు పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే అంత పెద్ద క్యాస్టింగ్ పెట్టుకొని కూడా వాళ్ళకి పోటీగా పెర్ఫార్మెన్స్లో మంచు విష్ణు గారు క్లైమాక్స్లో కంప్లీట్గా డామినేట్ చేశారు. అండ్ టెక్నికల్ వర్క్స్ గురించి చూస్తే మేజర్ మైనస్ వచ్చి కెమెరా వర్క్, విఎఫ్ఎక్స్. మూవీలో విఎఫ్ఎక్స్ యూజ్ చేసిన ప్రతి ఒక్క సీన్ క్లారిటీగా తెలుస్తుంది ఇక్కడ విఎఫ్ఎక్స్ యూజ్ చేశారని. అండ్ ఆ సినిమా కూడా ఆ కలరింగ్ చూస్తే అసలు ఎక్కడ ఫీల్ ఉండదు. కొన్ని నైట్ సీన్స్లో క్లారిటీ మిస్ అయింది. అండ్ మ్యూజిక్ పరంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్, అసలు స్టార్టింగ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీజే కొట్టినట్టు ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్లో సంబంధం లేకుండా మాస్ బీజిఎంలు యాడ్ చేశారు. అతను పెద్ద హీరోనే, బట్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉండాలి కదా. అలాగని మొత్తం బాలేదని కాదు, క్లైమాక్స్లో సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ వర్క్ చేశాయి. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.